స్కిట్ సీక్వెల్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ సాంగ్ ఎవరికేసారా? ఇది పవర్ స్టార్ సాంగ్. ఆయన ఫ్యాన్స్ ఎవరైనా డాన్స్ చేసుకోవచ్చు. మొత్తం సిటీకి చెప్పు ఈ స్టేషన్ కి కొత్త ఎస్ఐ వచ్చాడని. సార్ టీఎం అనేది ఇమ్మంటారా? పాత సీఏ లాగా కానిస్టేబుల్ తో టీలు కాఫీలు తెప్పించుకున్న రకం కాదురా, వెళ్ళి బూస్ట్ పట్టరా. నేను కావాలనే ఈ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ వచ్చాను. ఎందుకో తెలుసా? తెలుసు సార్. ఎందుకు? ఈ స్టేషన్ లో ఎక్కువగా క్రైమ్ రేట్ పెరిగిందని తెలిసింది. అన్యాయం చూస్తే నా రక్తం మరిగిపోద్ది, నా కళ్ళు ఎర్రిపెక్కిపోతాయి. మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఎద్దవ పంచలేదు. ఒక సీఏతో మాడుతున్నావు, ఒక సీఏతో. సీఏగా సార్ మీరు ఎస్ఐ. ఈ స్టేషన్ రాకముందు సీఏనారా, అందరూ ప్రమోషన్ వస్తారు, నేనే డిమోషన్ వచ్చా ఇక్కడికి. ఎందుకు సార్? ఇంత ముందు సీఏగా ఉన్నప్పుడు డిఎస్పీ గురించి చెప్పుకొని తిరిగాను, అందుకే అసైన్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు స్టేషన్ లో క్రైమ్ ఏం జరుగుతుందో నాకు మొత్తం తెలియాలరా. హలో, కుక్కటపల్లి బ్యాంక్ లో దొంగలు పడ్డారా? సారీ, అందులో నాకు అకౌంట్ లేదు. దొంగతనం చేసి సారీ అమ్మా, మాది మాదాపూర్ పోలీస్ స్టేషన్, మీది కుక్కటపల్లి కదా. ఇక్కడ మాదాపూర్ నుంచి వస్తున్నాడా? సరే లగడి కబుల్ ఫోన్ చేసుకో. నెక్స్ట్ ఎక్కడ కదా స్టాప్. ఓకే బాయ్. సరే సార్ స్టేషన్ లో ఖైదీలు తీసుకుంటారా? వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళ తాత వీళ్ళ నాన్న చంపాడు సార్. వీళ్ళ నాన్న వీడిని చంపాడు సార్. ఈయన చంపేద్దామని తిరుగుతున్నాడు సార్. ఏమని చంపాడు? వాడు చచ్చిపోతాడు. నేను చెప్తాను సార్, నాకు అర్థమైంది. వీళ్ళ తాతని నేనే చెప్తా నాకండి సార్. వీళ్ళ తాతని వీళ్ళ నాన్న చంపాడు సార్. వీళ్ళ నాన్నని ఈ చంపాడు సార్. ఈయన చంపేస్తాను ఈయన తిరుగుతున్నాడు సార్. తినడమేరా? చంపేస్తావు? ఎవరైనా చంపేస్తావు నువ్వు? సరదాగా బాబు పంపించలే. ఏంట్రా? మీ ఇద్దరు ప్రేమించుకున్నావు, లేచి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, అందుకు వచ్చా స్టేషన్ కి. మనం వెనకాల పరిగెడుతుంటే రేపు చేస్తున్నాం అనుకున్నాను రా. సుధీర్ని అరెస్ట్ చేయండి, మంచోడు కాదోడు. సో మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు? ఎన్ని సీన్స్ లవ్ చేస్తున్నారా? 5 years. ఆ అమ్మాయి 2 అంటే నువ్వు 5 అంటున్నావు. అంటే ఈ అమ్మాయిని 2 years నుంచి లవ్ చేస్తున్నా సార్. నేను మామూలు లవ్ చేయడం స్టార్ట్ చేసి 5 years అయింది. అంతకుముందు 3 years 3-4 members లవ్ చేశాను సార్. నీ పేరేం పేర్రా? జంబాల్ హాట్ కాట్రే. కాట్రే. నీ పేరు? జాపత్రి సార్. ఏ పత్రి? జాపత్రి. మీ ఇంట్లో పెళ్లికి ఒప్పుకుంటున్నారా? మా అమ్మకు మా పెళ్ళంటే ఇష్టం లేదు సార్. ఏమో ఈ పెద్దోళ్ళు అంతా ఒప్పుకోరే. చూడడానికి ఎంత చక్కగా చూడు. ఈ పోరం బొక్కలకి ఖాళీ తిరుగుతారు కదా, పని పడ కాలికేస్తే ఓకే అంటారు. ఏం చేస్తుంటావు నువ్వు? పొద్దున్న లేవుస్తా సార్. ఓకే. తింటాను, మళ్ళీ పడుకుంటా, మళ్ళీ తింటా సార్. ఏదైనా పబ్బులు ఉంటే వెళ్తా సార్, పార్టీ ఉంటే లేడీస్ నైట్, మళ్ళీ తింటా, మళ్ళీ పడుకుంటా సార్. ఎందుకు ఒప్పుకుంటారు ఇంకా? మీరు ఏదో అనండి సార్, నాకు వీడంటే ఇష్టం సార్. సరే ఇంతకీ నువ్వు మేజరేనా? అవును సార్. సార్ మరి నన్ను అడగరేంటి? నువ్వు మేజర్ చంద్రకాంత్ మేజర్ లో ఉన్నావు కదరా. మీ నాన్న ఏం చేస్తుంటారమ్మా? మా నాన్నకు 100 కోట్లు ఆస్తుంది సార్. 100 కోట్లు ఆస్తుంది? ఆ నాన్న కష్టపడి సంపాదిస్తే నువ్వు దొబ్బేద్దామనా? మాట్లాడతారు. ఆ నాన్న కష్టపడే టైప్ కాదు, ఆ నాన్న కూడా అలా తిరిగేవాడు. 100 కోట్లు ఆస్తున్న అమ్మాయిని చేసి చూసుకున్నాడు అక్కడ. మీ పిలిచి నా వాళ్ళు కాదురా, మీరు దొబ్బిన ఎక్కడి నుంచి. సూసైడ్ కాదు, పెళ్లి చెప్తే మిమ్మల్ని చంపేస్తా. చేస్తారా? నేను చేస్తా. మీ నాన్న పేరు ఏం పేర్రా? మా నాన్న గురించి మామూలు కాదు. మీ నాన్న పేరు ఏం పేరు? అయ్యో మీకు తెలుసు సార్ మా నాన్న గురించి. మీ నాన్న పేరు చెప్పరా? మా నాన్న చంపేస్తా. మీ నాన్న పేరు చెప్పు. మీ నాన్న పేరు చెప్పు.
గట్టిగా పట్టుకోమను. భూపతిరావు సార్. ఓకే, తగ్గి ఉంటది. నమస్కారం సార్. భూపతిరావు ఎవర్రా? ఏంటి దండం పెడుతున్నాడు అతనికి? ఈయన పేరు భూపతిరావు. చెప్తున్నావు తెలుసులే, చెప్పి మ్యాటర్ చెప్పు. ఈయన చిన్నగా ఉన్నప్పుడు నాకు చదువు చెప్పించింది ఇతనే. భూపతిరావు నాకు పెళ్లి చేయించింది కూడా ఇతనే. భూపతిరావు నాకు విడాకులు ఇప్పించింది కూడా ఇతనే సార్. భూపతిరావు ఎవడు? మా నాన్న సార్. నమస్తే సార్. ఏంటి సార్ చూడడానికి చిన్నపిల్లలా ఉన్నారు, వాళ్ళ ప్రేమ అడ్డు చెప్తారేంటి సార్ మీరు? అడ్డు చెప్పడానికి కారణాలు ఉన్నాయ్యా. ఇక్కడ భూపతిరావు వాడిని ఎలా పెంచానో నీకు తెలుసా? వాడికి ముళ్ళు గుచ్చుకుంటే నేను గుచ్చుకున్నా, వాడు బాధపడకూడదని. ఆ తొక్కలే డ్రామా ఆర్టిస్ట్ లా చేయొద్దు. పెద్ద భూపతిరావు అంట. ఏమైంది సార్ కుర్రోళ్ళు ఓ సిగరెట్ అయితే తప్ప? భూపతిరావు ఏంటి భూపతిరావు బొక్కలో భూపతిరావు? సిగరెట్ గురించి మాటెత్తే నా ముందే ఒక అమ్మాయితో పోలీస్ స్టేషన్ కి వచ్చి తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకోవడానికి వచ్చావురా. ఏమైందండి? కుర్రోళ్ళు ప్రేమిస్తా పెళ్లి చేసుకోండి నీకు తప్ప? తండ్రి చూపించే ప్రేమ కంటే నీ ప్రేమ ఎక్కువరా. ఏంటి సార్ మాట్లాడతారు? మీ ఇద్దరు మేజెస్ పెళ్లి చేసుకోవాలి. రెండు తల్లిచ్చిన ముసలోడికి ఏవో పెద్ద మాట్లాడుతున్నాడు. మా నాన్న పెద్ద మంచోడు కాదు మీరు అనుకున్నట్టు. ఓ పెద్ద చెప్తున్నాడు అక్కడ డైలాగులు. సార్ నా జీవితం నాశనం చేసేసారు సార్. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఫేస్బుక్ లో చాటింగ్ అంటూ పెరట్లోకి తీసుకెళ్లారు సార్. ఎవరు? ఈ భూపతిరావు సార్. అమ్మ నా భూపతిరావు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇన్స్పెక్టర్. సార్ నన్ను అమ్మని చేసిన భూపతిరావు చూడండి సార్ ఎలా చూసారు సార్. క్యారెక్టర్ బ్యాడ్ సార్ మా నాన్నది. నా క్యారెక్టర్ బ్యాడ్ రా. క్యారెక్టర్ బ్యాడ్. నువ్వు అంత యాక్ట్ చేయద్దు అర్థమైందా? నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పానంటే మధ్య నీకేంటి బాధ ఏంటి? మీరేం పర్లేదు లేస్తాడు యాక్టింగ్ అదంతా. ఓకే మీరు పై పక్క పదండి. ఏమే భూపతి ఇట్రా. చాలరా. దీనికి సమాధానం చెప్పు. దీనికి నాకున్న సంబంధం తెలియాలంటే ఒక్క నిమిషం ఇవ్వండి. ఇప్పుడా? ఇప్పుడా? రా లోపల రా. నేను రాను. లోపల రా. వెళ్ళమ్మా పద. ఇప్పుడు చెప్పు మన ఇద్దరి మధ్య సంబంధం. లేదు సార్ మీ కొడుకు మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చెప్పి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ వచ్చాను సార్. నన్ను క్షమించండి సార్. కన్నా తండ్రిని పట్టుకొని చీట్ చేయడం సిగ్గులేదురా నీకు? అవన్నీ కాదు సార్. మరి మా పెళ్లి అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన క్యారెక్టర్ బ్యాడ్ చేయాలి. నీ క్యారెక్టర్ ఇది అవడం కోసం నా క్యారెక్టర్ వీక్ చేస్తావరా? మరి లేకపోతే ఏంటి నాన్న? పెద్ద ఆయనకి చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకుని వెళ్ళాలి. ఇంకా చిన్నపిల్లలాగా 30 ఏళ్ళు వచ్చాయి సార్. ఏదో చిన్నపిల్ల అయిపోయింది, అయిపోయింది. ఏమైపోయిందిరా? వాడు నా కొడుకు కాదు. నువ్వే కనుక నా కొడుకు అయితే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ 2 రెళ్ళు 4 ఏ ఫర్ యాపిల్ భూపతిరావు. అవును సి ఫర్ చార్మి. సారీ క్యాట్. వీడు నా కొడుకు కాదు ఇన్స్పెక్టర్. వీడు లోపల ఇన్స్పెక్టర్. అమ్మాయిని పంపించండి ఇన్స్పెక్టర్. ఏంటంటే నన్ను లోపల ఏమని చెప్పనంటాడు? మీ ఇద్దరం ప్రేమించుకున్నా పెళ్లి చేసుకుందాం అని చెప్పనంటే ఆ ముసడిగా ఉంది అన్ని అయిపోయినాయి. లోపలికి వెళ్ళమండి మేము చేసుకుంటాం. భయపడిపోతే కన్న తండ్రి గుండెల మీద తన్నే ఛాయకొచ్చారా నువ్వు? ఈ భూపతిరావు. మీరు టెన్షన్ పడదు సార్, ఉన్నది ఒక రూపాయి. హలో నానా, మన ఆస్తి మొత్తం పోయిందా? అదేంటన్నా మనం బిజినెస్ దివాలా తీయడం ఏంటి నానా? కాట్రాజ్ కాట్రాజ్ మన ఆస్తి మొత్తం పోయిందట. ఎవరు మీరు? ఏమన్నా హూ ఆర్ యు? హూ ఆర్ యు నా? ఇంతసేపు హౌ ఆర్ యు హౌ డు యు అని చెప్పేసి రెస్టారెంట్ కి తెప్పించి ఇప్పుడు హూ ఆర్ యు అంటావా నువ్వు? ఎవరు సార్ ఈ అమ్మాయి? ఎవరమ్మా నువ్వు? కన్న తండ్రిదండ్రుల మధ్య చుచ్చు పెడుతున్నా ఎవరు? వెళ్ళిపో. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. న్యాయానికి ఎప్పుడు మంచి రోజులు ఉంటాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అర్థమైందయ్యా, నువ్వు డబ్బు కోసం అమ్మని ప్రేమించావు, డబ్బు ఏదో వదిలేసావు, కానీ ప్రేమలో నిజాయితీ ఉంది. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. న్యాయానికి ఎప్పుడు రోజులు ఉన్నాయి సార్. మనందరం కలిసే ఉన్నాం సార్.
ఐ లవ్ యూ నాన్న. సారీ నాన్న, నా తప్పు నేను తెలుసుకున్నా. తప్పు తెలుసుకోలేదు, ఆ లాస్ట్ పోయిందని తెలుసుకున్నాను. ఇప్పుడు ఏమంటారా? మీరు ఎలా చెప్తే అలా ఉంటానా? అలా ఉంటావుగా? ఉంటానా? భూపతిరావు, భూపతిరావు, పదరా లోపలికి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి అబ్బాయికి న్యాయం చేశాను నేను. చాలు, ప్రమోషన్. నాగబాబు సార్ ఎలా ఉంది స్కెచ్? బానే ఉంది, రీజనబుల్ గా ఎంటర్టైన్ చేశారు. గుడ్. రోజా గారు బాగుంది, ఎంటర్టైన్ గా ఉంది.